తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట కీర్తనల గ్రంథంలో తొలి కీర్తన. అందరికీ కూడా ఎవరైతే కనుక క్రైస్తవ ప్రపంచం ఉందో, క్రైస్తవులు మాత్రమే కాదు కానీ యూదుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా, ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారు కూడా ఈ కీర్తన అయితే కనుక వాళ్ళు బాగా కంఠస్థం చేస్తారు. అలవోకగా చెప్పేటట్టుగా, ఏదో నిద్రలో లేపినప్పుడు కూడా వాళ్ళైతే దీన్ని చక్కగా అప్పగించేటట్టుగా వాళ్ళైతే కనుకుంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ కూడా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కీర్తన అయితే కనుక చూడకుండా చెప్పగలిగే స్థితిలో ఉంటారు. ఇది చదివి, ఇది కంఠస్థం చేసి చూడకుండా చెప్పటం సంతోషం అండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, చాలామందికి ఏంటంటే మాట వరకు చదువుకుని పెదవుల మీద ఉన్న మాట దాన్ని కంఠస్థం చేయటం వరకు మాత్రం చాలామంది అయితే కనుక చేయగలరు. కానీ ఈ మాటకు తగినట్టుగా మీరు ఎంతమంది జీవిస్తున్నారన్నది మాత్రం ఇక్కడ ప్రశ్న. ఈ మాట చదువుకుని నాకు తెలుసు అండి అని కాదు, ఇదంతా కూడా కంఠస్థం చేసి అలవాకుగా నేను చెప్పేయగలను, అప్పగించేయగలను అన్నది ముఖ్యం కాదు. కానీ ఈ మాటను ఎంతమంది అయితే కనుక తమ జీవితానికి అన్వయించుకుంటున్నారన్నదే ఈరోజు ప్రశ్న. ఈరోజు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, విశ్రాంతి దినం. మీరు ఎలా అనుకున్నా పర్వాలా, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా దాదాపు 400 కోట్ల మంది, ఉన్న జనాభాలో 400 కోట్ల మంది ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారందరూ కూడా ఆ స్థలాల్లో ఆ పరలోకముందున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరన ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక దేవుని సన్నిధికి చేరి ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇలాంటి ఆరాధించే సమయంలో ఈరోజు ఒకవేళ ఈ కీర్తన మనం చదువుకున్నాం అనుకుంటే ఉన్న భావం ఏంటో చెప్తున్నారు. లోకంలో మనుషులు, మీరు ఇక్కడ కూర్చున్న మనమందరి దగ్గరికి వచ్చినప్పుడు మన దైనందిక జీవితం, మన జీవన వ్యాపారం, ప్రతిరోజు మన బ్రతుకుని గురించి ఆలోచిస్తే మన జీవితంలో ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మన జీవన శైలి ఎలా ఉంటుంది అనేది మొట్టమొదట మీరు ఆలోచించుకోవాలి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా మన బ్రతుకు ఎలా ఉంటుంది. మన బ్రతుకు ఉదయం లేవగానే మీరేం చేస్తున్నారు, అది మొదలు పెట్టుకునే రాత్రి పడుకునేంత వరకు కూడా మన జీవితం ఎలా గడుస్తుందన్న సంగతి మాత్రం ఒక్కసారి ఆలోచించడం. ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండకూడదో చెప్పాడు. ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని ఎవరైనా చెప్తున్నారు అంటే మీరు ఆ పని చేస్తున్నారని అర్థం. దేవుడు ప్రత్యేకంగా ఇది వద్దు అని చెప్పాడంటే మీరు చేస్తున్నారని అర్థం. ఇంతకీ ఏం చేస్తున్నాం అనుకున్నప్పుడు కీర్తనకారుడి ద్వారా చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. ఈరోజు మీరు నడిచే విధానం దుష్టుని యొక్క ఆలోచన, మీ మేలు కోరేవాడు కాదు. లోకంలో ఈరోజు పలానా సబ్బు వాడండి అని చెప్పి టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మీ మేలు కోరి మీ అంత సౌందర్యాలను గురించి వాళ్ళే శ్రద్ధ తీసుకోరండి. వాళ్ళు తయారు చేసే ఆ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీ యొక్క లాభం కొరకు పలానా సబ్బు వాడండి, లేకపోతే కనుక పలానా వాషింగ్ పౌడర్ వాడండి, పలానా టూత్పేస్ట్ వాడండి, పలానా చీరలు కట్టుకోండి, పలానా నగల షాపుకి రండి, లేకపోతే పలానా పార్టీకి మీరు ఓటేయండి, లేకపోతే పలానా సినిమా చూడండి, పలానా సమయంలో అయితే కనుక క్రికెట్ మ్యాచ్ వస్తుంది మీరు చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళందరూ పబ్లిసిటీ చేస్తున్నారు అనుకుంటే కనుక మిమ్మల్నితో ప్రేమించి మీ మేలు కొరకు అవేమీ కాదండి. అవన్నీ కూడా లాభ సాధనాలు. మీ నుంచి లాభం పొందాలనుకుంటే కనుక మిమ్మల్ని ఆకర్షించాలి.
మీ నుంచి లాభం పొందాలి అనుకుంటే కనుక మిమ్మల్ని అయితే కనుక ఆకర్షించి వాళ్ళు తయారు చేసిన ఆ వస్తువునైతే కొని తద్వారా అయితే మీరు డబ్బులు వాళ్ళకి చెల్లించాలి. వాళ్ళు తీసిన సినిమానైనా కానీ బాగా చూడండి అని మిమ్మల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారనుకుంటే మీరు వెళ్ళి టికెట్ కొనుక్కునే సినిమా చూస్తే కనుక వారికి లాభం వస్తుంది. మీరు చక్కగా ఏ కార్యక్రమంలో మీరు పాలు పంపులు పొందుతున్నప్పుడు కూడా ప్రతిదీ కూడా లాభాపేక్షతో కూడుకున్న ప్రపంచం. కమర్షియలైజ్డ్ అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రతిదీ కూడా వ్యాపార దృక్పథంతోనే చూస్తారు. నాకు లాభం ఎంత వస్తుంది, ఇదొక్కటేనండి. ఈరోజు మానవ సంబంధాలు అనుకున్నప్పుడు లోకంలో మనుషుల యొక్క పరిస్థితుల గురించి ఆలోచిస్తే అన్నీ మాయోపాయాలే. నీకు తెలియకుండానే నీ కడుపులో ఉన్నది కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. నీ జేబులో ఉన్న సొమ్ము వరకే కాదు, నీ కుటుంబంలో ఉన్న నెమ్మదిని కూడా వాళ్ళు తీసేసుకున్నారన్న సంగతి మీకు అర్థం కావట్లా. వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీరు చెడిపోతున్నారు, మీ భర్తలు చెడిపోతున్నారు, మీ భార్యలు చెడిపోతున్నారు, మీ పిల్లలు చెడిపోతున్నారు. ఇంతకీ వాళ్ళు మీ మేలు కోరి అక్కడికి రాలేదు. అక్కడ చెప్పబడే మాట వాక్యం అయితే కనుక క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు పత్రికలు అయితే కనుక చెప్తుంది, వాళ్ళు మీ మేలు కోరి మీ దగ్గరికి రాలేదు, వాళ్ళ లాభం కోసం మీ దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళ లాభం కోసం మాట్లాడుతుంటే మీరేమనుకుంటున్నారంటే ఇది నాకు మేలేమో అనుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కనుక ఆశిస్తున్నారో లాభం పొందడం కోసం మీ చేత చేయించకూడని పనులు చేస్తున్నారు. ఆ ఆదిలో అయితే కనుక ఈ మాట చదువుతున్నప్పుడైతే కనుక ఒక్కసారి ఆదికాండం మనం మొదటి భాగానికి వెళ్ళినప్పుడు ఆ రెండవ అధ్యాయమే కనుక మనం చదువుతున్నాం అనుకుంటే దేవుడు లోకంలో మానవులు ఏ విధంగా సృష్టించాడో చెప్పాడు. సృష్టించబడిన మానవునికి దేవుడు ఎలాంటి ఆజ్ఞలు కట్టడలు నియమించాడో కూడా అక్కడ చదువుకున్నాం. ఆ 3వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు అలా అవ్వమ్మ దగ్గరకు ఆదాము దగ్గరికి రాకూడని వ్యక్తులైతే అక్కడ ప్రవేశించారు. అవ్వమ్మ అయితే కనుక వినకూడని మాటలు విన్నది, వాళ్ళు చెప్పినట్టుగా చేయకూడని పని చేసింది. తద్వారా లోకానికి అయితే కనుక మరణాన్ని తీసుకొచ్చింది. తినకూడదు తినమని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు కదా, నోట్లో వేసుకునే కైన ఉంది కదా, కైన నవ్వులుతూ ఉంటారండి ఎప్పుడు చూసినా. దానివల్ల వాళ్ళు పళ్ళు చెడిపోతాయి, వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్ది. ఆ తినేది ఏదైతే ఉందో అది పానపరాగాలు తింటున్నారా, మరొకటి తింటున్నారా, లేదా లిక్కర్ తాగుతున్నారా, మందు షాపుకి వెళ్ళి రోజు తాగుతున్నారా, తినకూడదు అయితే కనుక వాళ్ళు చిన్నపిల్లలతో సహా కురుకురే ప్యాకెట్లు వాళ్ళు తింటున్నారా, లేసనో మరొకటనో చాక్లెట్లనో వాళ్ళు అయితే కనుక ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రమోట్ చేయటం కోసం చిన్నలు పెద్దలని తేడా లేకుండా తినేదాన్ని బట్టి తాగేదాన్ని బట్టి వాళ్ళైతే కనుక పీల్చేదాన్ని బట్టి ఊసేదాన్ని బట్టి కూడా అయితే కనుక ఎన్నెన్నో ప్రకటనలు ఈరోజు. ఆ దుష్టులు ఈరోజు తమ వ్యాపారం కోసం తమ లాభం నిమిత్తం అయితే కనుక మనుషుల్ని తప్పుత్రోవలో తీసుకెళ్తున్నారు. కళ్ళ ముందు కనపడుతున్న ఆరోగ్యాలు చెడిపోతున్నాయని చూడండి. మీ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనుకుంటే కనుక తినకూడదు తిన్నందుకే కదా, తాగకూడదు తాగినందుకే కదా. పైకి శారీరకంగానే మనం ఇన్ని నష్టాలు పొందుతున్నాం అనుకుంటే దేవుడు దీనికంటే కూడా మరొక దానికోసం బాధపడుతున్నాడు ఆయన. మీ ఆత్మలో కూడా ఈరోజైతే కనుక నాశనం అయిపోతుంది. మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. ఈరోజు మీరు వినకూడని మాటలు విన్నందుకు గాను, వాళ్ళు చేయొద్దన్న పనులు, దేవుడు చేయొద్దన్న పనులు మీరు చేసినందుకు గాను బలవంతంగా ప్రొవొకేషన్ అంటారు కదా, రెచ్చగొట్టి మీ చేతితో కనుక చేయించకూడని పనులు చేస్తున్నారు. అందుకనే కుటుంబాల్లో కలతలు వచ్చేస్తున్నాయి, భార్యాభర్తల మధ్యన తగులు వచ్చేస్తున్నాయి, అన్నదమ్ములు విడిపోయే పరిస్థితి వస్తుంది, అధికారులతోనూ నాయకులతో కూడా మనం గొడవలు పడే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే కొంతమంది పక్కన చేరి ఆ దుష్టులు అనుకున్న వాళ్ళు చెప్పే మాటలను బట్టి ప్రశాంతంగా ఉన్న మన జీవితం నాశనం అయిపోతుంది. ఈరోజు తల్లిదండ్రులకి విరోధంగానే పిల్లలైతే కనుక వేరుపడే పరిస్థితి వస్తుంది కదా, భర్తకు విరోధంగా కూడా భార్య వేరుపడే పరిస్థితి. ఎవరో ఒక మూడో వ్యక్తి లేకుండా ఈ ప్రాబ్లం రాదండి. పక్కన్నవాడు ఎవడో ఒకడు వచ్చైతే కనుక కావాలని వీళ్ళైతే కనుక రెచ్చగొట్టి, వాళ్ళైతే కనుక కావాలని బలవంతం పెట్టయితే కనుక వాళ్ళు చెప్పకూడని మాటలు చెప్పి కలహాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తారు, చేయించకూడని పని చేయించని ప్రయత్నిస్తారు. దానివల్ల అయితే కనుక యుద్ధములు పోరాటముల వరకు వెళ్ళిపోతుంది. మనుషుల మధ్యనైతే కనుక ఈరోజు అయితే కనుక కలహాలు కక్షాలు వచ్చేస్తున్నాయి కదా. ఈరోజు పగలు ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఈరోజు మనుషుల మధ్యన నెమ్మది లేకుండా పోతుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడే, ఇలాంటి జరుగుతున్న పరిణామాలన్నిటిని బట్టి దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలకి, ఎవరైతే కనుక తన ఎన్నికలోకి వచ్చారో, ఎవరైతే కనుక లోకాన్ని బట్టి కాకుండా దేవుని బట్టే నా జీవితం అయితే కనుక నెమ్మదిగా ఉంటుందన్న సంగతిని నమ్మి విశ్వాసంతో ఎవరైతే ఆయన పాద సన్నిధికి వచ్చారో వాళ్ళందరికీ చెప్పే మాట ఇది. మీరు కూడా ఒకసారి లోకాన్ని పరిశీలించండి. మీకున్న జ్ఞానం సరిపోద్దండి, మీకున్న వివేకాన్ని బట్టి ఒక్కసారి చూడండి. ఈరోజు నేను ఏదైతే వింటున్నానో మాటలు, ఎవరి మార్గంలో అయితే నేను నడుస్తున్నానో, ఎవరు చెప్పిన పని నేను చేస్తున్నానో, ఇలా జరుగుతూ వెళితే ప్రయోజనం, చివరికి ఫలితం ఏమొస్తుంది? నా జీవితం ఎలాగే కంటిన్యూ అయితే కనుక ఫైనల్గా నా స్టేజ్ ఏంటి? నా మరణ సమయం వచ్చినప్పటికల్లా ఈరోజు నా ఆరోగ్యం ఏమవుతుందన్న సంగతి ఒకసారి ఆలోచించండి.
భవిష్యత్తును గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజు నడిచే మార్గం ఏదైతే ఉందో, మీరు వింటున్న మాటలు, చేసే పనులు, తింటున్న తిండి, త్రాగే పానీయం, మీరు ఏదైనా ఒక్కసారి చూసుకుని ఇలా చేస్తున్నందుకు భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి వివేకంతో ఆలోచించండి. ఎప్పుడైతే కనుక ఆ మాట మనకు అర్థమైందో, ఇది తప్పు, తాత్కాలికంగా ఈరోజు నాకు సుఖం కలుగుతుంది, తాత్కాలికంగా నాకు సంతోషం కలుగుతుంది, ఈరోజు వరకు ఆలోచిస్తే కనుక ఆనందంగా ఉన్నాను, ఈరోజు వరకైతే కనుక గొప్పగా నేను ఉన్నాను, కానీ ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇలాగే నేను వెళితే కనుక ఏదో ఒక రోజు నేను పడరాని పాటు పడాల్సి వస్తుందన్న సంగతి కనుక మీకు అర్థమైతే ఇప్పటికైనా దేవుని సన్నిధికి చేరి దేవుడు చెప్తున్న మాటలో పరమార్థాన్ని ఆలకించు. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు వినవలసింది అదే, మీరు చేరుకుని నేర్చుకోవాల్సింది కూడా అదే. దేవుని సన్నిధికి నడవండి. లోకంలో చెప్పే మాటలు అయితే కనుక మిమ్మల్ని నరకానికి దారితీస్తాయి. లోకంలో మనుషులు చెప్పే మాటలు మిమ్మల్ని రోగాల పాలు చేస్తాయి. లోకంలో మనుషుల మాట విని కనుక అదే నిజం అనుకుంటే కనుక మీ జేబులో ఉన్నదంతా కూడా లాగేసుకుంటారు. ఓ సినిమా యాక్టర్ మీకు ఏదైనా చెప్తున్నాడు అనుకుంటే కనుక మీ మేలు కోరిక కాదు కదండి. ఓ సినిమా యాక్టర్ అయితే కనుక ఏదో నీతి మాటలు చెప్తూ ఉంటాడు, వాడి సొంతం, వాడి లాభం గురించి వాడు మాట్లాడతాడే తప్ప మీ మేలు కోరి మాట్లాడతాడా? వారు చేసే అడ్వర్టైజ్మెంట్లు కూడా ఉంటాయి కదా, థమ్సప్ తాగండి, కోకోకోలా తాగండి, పాన్ పరాకి తినండి, లేకపోతే మరొకటి సిగరెట్ తాగండి అని చెప్తూ ఉంటారు. ఎవరి లాభం? వాళ్ళు చెప్పారు కదా అనే ఉద్దేశంతో మీరు వెళుతున్నారు, కానీ మీ జేబు గుల్లవుతుంది, చివరికి మీ ఆరోగ్యం కూడా గుల్లవుతుంది. మీ ఒంట్లో ఆరోగ్యం దెబ్బతిన్న రోజు మీ భార్య భర్తల మధ్యన కలహం వస్తుందండి. మీ జేబులో డబ్బులు అయిపోయిన రోజున మీరు కనుక్కున్న మీ పిల్లలు కూడా మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతారండి. మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతే మీరు వినకూడని మాటలు, సినిమా యాక్టర్ల మాటలో, రాజకీయ నాయకుల మాటలో, క్రికెట్ ఆటగాళ్ళ మాటలో మీరు వింటున్నారు అనుకుంటే కనుక తద్వారా మీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఈరోజు మీకు తెలిసి తెలియక వాళ్ళు చెప్పిన మాటలో ఏదో ఉందన్న ఉద్దేశంతో వారి మాట చొప్పున వెళ్ళటానికి మీరు ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడైతే కనుక సుస్పష్టంగా ఇప్పటికే 3000 సంవత్సరాల క్రితం రాజైన దావీదు ద్వారా అయితే కనుక ఈ ఘనమైన మాటలు అయితే కనుక ఆయన తెలియపరిచాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. వారి ఆలోచన మంచిది కాదు, కుయుక్తితో మాట్లాడతారు. వారు లాభం పొందడం కోసం మీ మేలు కొరకు మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. మీకు మేలు ఉండదు, లాభపడేది వాళ్ళు. మీ మేలు కొరకు కాదు. రాజకీయ నాయకులు కూడా వచ్చైతే కనుక ఎలక్షన్ వచ్చినప్పుడైతే కనుక ఎన్నెన్నో ప్రచారాలు చేస్తారు. ఇంకేముంది నాకైతే కనుక అరచేతిలో స్వర్గం వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది అయితే కనుక దానికి టెంప్ట్ అయిపోతారండి. మీ కొరకు వాళ్ళు ఏం చూడరు. వాళ్ళకి పదవులు కావాలి, అధికారాలు కావాలి, తద్వారా సంపాదించుకున్న సొమ్ము కావాలి, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ కుటుంబాలు ధనవంతులు అవ్వటానికి వాళ్ళకి కావలసిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం వాళ్ళ కొరకే తప్ప మీకేముంటుంది? ఏ రాజకీయ నాయకుడైనా కానీ చేసే పని ఏంటి? వాళ్ళు గొప్ప చేసుకోవడం కోసం. కానీ ఈ సంగతి మనకి తెలియక ఇంకేముంది, వాళ్ళు చేసే వాగ్దానాలను బట్టి ఏదో నాకు తల్లి లాంటివాడో, తండ్రి లాంటివాడో, అన్నో తమ్ముడో వచ్చాడని ఉద్దేశంతో వారి మాటలు విని చివరికైతే కనుక మనం మోసపోవాల్సిన పరిస్థితి వస్తుందని. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిని గురించి ఆలోచించినా దేవుని వాక్యం అయితే మాత్రం సుస్పష్టంగా చెప్తుంది, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. అవసరం తీరేంత వరకు వాళ్ళు మాట్లాడే మాటలు ఒకలా ఉంటాయి, అవసరం తీరిపోయిన తర్వాత మరొకలా ఉంటాయి. మీకు అవసరం ఉన్నంతసేపు మీ ఇంటింటికి వచ్చేతే కనుక మీ కాళ్ళు పట్టుకుని కూడా మురికేవాళ్ళుగా ఉంటారు. కనపడిన ప్రతి వారికి అయితే కనుక 2 చేతులు ఎత్తి దండం పెట్టేవాళ్ళు ఉంటారు. అవసరం తీరిపోయిన తర్వాత మీరు వారి చెంతకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని పలకరించడం కూడా చేరిన సంగతి ఎన్నో సందర్భాలు మీకు అర్థమై ఉంటుంది. అందుకని ఇది తెలిసినప్పుడైనా కానీ మీరైతే కనుక జాగ్రత్త పడండి. ఇప్పటికైనా దేవుడు చెప్పిన మాటల్లో యథార్థతను గుర్తించండి. ఆ దేవుడు చెప్పిన మాటను బట్టి మనుషులు నమ్మటం కాదు, కానీ నేనేం చేస్తే బాగుంటుందో తెలుసా? ఆయనైతే కనుక ముందు ఏం చెయ్యొద్దో చెప్పాడు ఆయన. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి, పాపుల మార్గమున నిలవద్దు. వాడు పాపి, వాడి క్యారెక్టర్ సరిగా లేనప్పుడు ఇంక వాడు నోటంటే వచ్చే మాటను మీరు ఎలా వింటున్నారండి? వాడి క్యారెక్టర్ సరిగా లేదు కదా. వాడు తినేది మంచిది కాదు, త్రాగేది మంచిది కాదు, చేసే కాపురం మంచిది కాదు, లోకంలో వాడు చేసే చేపట్టే వృత్తి మంచిది కాదు. అలాంటి వారి గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? లోకంలో ఈరోజు ఎవరైతే కనుక సెలబ్రిటీస్గా తిరుగుతున్నారో ఒక్కడి జీవితం కరెక్ట్గా ఉంటుందా? ఒక్కరు సరైన విధంగా అయితే కనుక తన భార్యతోనో భర్తతో సరిగా కాపురం చేసేవాళ్ళైన వాళ్ళు, వారి పిల్లల్ని అయితే కనుక సరిగా చూసుకోవటం అన్న వారికి తెలుస్తుందా? వారు తినే తిండి దగ్గరికి వచ్చేటప్పటికల్లా నేను ఎవరికి అన్యాయం చేయకుండా యథార్థంగా నా కష్టార్జితంతో నేను బ్రతుకుతున్నానని చెప్పగలిగే స్థితి ఎవరికి ఉందో చెప్పండి. ఎవరి నోట్లోనో మన్ను పోసి ఎవరి నోట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి తినేస్తున్నారే తప్ప కష్టపడి జీవించే జీవితాలు లేని వాళ్ళు వచ్చి ఈరోజు మనకి ఏదో చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మనకి ఏదో చెప్తుంటే కనుక అది నిజమని భ్రమించి ఈరోజు కష్టజీవులు కూడా చివరికి తమ జీవితాన్ని అయితే కనుక పాడు చేసుకునే పరిస్థితికి వస్తుందని దేవుడైతే కనుక చాలా క్లియర్గా చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి.
మీరు చెడిపోతారు పాపులు నిలబడే మార్గమున. వాళ్ళు అందంగా తయారైన ఉద్దేశంతో అయితే కనుక వేశ్యల గురించి ఆలోచించకండి. ఈ సినిమా యాక్టర్ల దగ్గరికి వచ్చినా, టీవీలో ఉన్న వారి దగ్గరికి వచ్చినా ఒక్కరి జీవితం అయితే కనుక యథార్థవంతంగా ఉంటుందని మీరు చెప్పగలరా? దేవుడైతే కనుక వాళ్ళు విభిచారులుగానే సంబోధిస్తున్నాడు కదా. అలాంటి వారి మాటలు మీరు ఎలా వింటున్నారు? ఎదుటివారిని ఆకర్షించేటట్టుగా ఉంటుందే తప్ప ఎదుటివాడికి మేలు చేసే బ్రతుకు వాళ్ళది కాదు కదా. అపాసకులు కూర్చుండు చోట కూర్చోకండి. కొంతమంది నోరు విప్పితే కనుక ఎవరో ఒకరిని విమర్శించడానికి, ఎవరో ఒకరు కించపరచడం కోసం అయితే కనుక కూర్చుంటారండి. ఈరోజు ఏ ఒక్కరి దగ్గరికి వచ్చినా, టీవీలో డిబేట్ల దగ్గరికి వచ్చినా, కొంతమంది వీధి చివరికి కూర్చున్న మాట్లాడే వాళ్ళ దగ్గరికి వచ్చినా పక్కోళ్ళ గురించి అయితే కనుక ఎప్పుడు చూసినా సొల్లు మాట్లాడండి. లేనివన్నీ కల్పిస్తూ ఉంటారు, లేనిపోయిన అపవాదులన్నీ కూడా వేస్తూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిని గురించి అయితే కనుక ఒక మంచి మాట పలకటం కూడా కుదరదు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా లోపాలు వెతికే అపాసకులు ఈరోజు ఎక్కడ చూసినా ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలిశారు అనుకుంటే కనుక, వారితో పాటు మీరు కూడా జత కట్టారనుకుంటే తెలియకుండా మీరు కూడా అయితే కనుక అపాసకులతో చేరి దేవుని శిక్షణ పొందాల్సిన పరిస్థితి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు తండ్రి. మీరు అనవసరమైన విషయాలకు వెళ్ళకుండా, మీకు చేటు కలిగించే పనులు మీరు చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని సన్నిధిలో చెప్పబడే దేవుని మాటను ఆలకించండి. దేవుని మాట వింటే మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ జీవితంలో సంతోషం ఉంటుంది. లోకంలో ఉన్నంతసేపు ధైర్యంగా బ్రతుకుతారు. రేపటి దినాన ఏదో ఒక రోజు ఈ లోకాన్ని నుంచి మనం వెళ్ళవలసిన వారం కనుక వెళ్ళేటప్పుడు కూడా మనం అందరం కూడా నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో అయితే కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకముందున్న దేవుని చెంతకు మనం అందరం కూడా క్షేమంగా చేరటానికి అవకాశం ఉంటుంది. ఊరికి తాత్కాలికంగా సంతోషపరిచే మాటలు వద్దండి, కొద్దిసేపు సుఖమిచ్చే పరిస్థితులు మనకు వద్దండి. లోకంలో మనుషులు ఏదో గొప్ప చేస్తున్నారు కదా, మనకైతే కనుక ఏదో ఒక విధంగా ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో చిన్న చిన్న వాటి కొరకు ఈ లోకపరమైన విషయాల గురించి మీరు కక్కుర్తి పడకండి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, ఈ జీవిత కాలం మట్టికే మీరు క్రీస్తునందున్న ఎడల లోకంలో ఉన్న వారందరికంటే కూడా మీరు దౌర్భాగ్యులు అవుతారు కదా. ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చివరికి దేవుని ఎరిగిన వారు కూడా ఈ లోకంలో ఏదో కావాలని కోరుకున్నారు. కానీ ఏముంది ఈ లోకంలో? నువ్వు ఎంత పోగేసుకున్నా ఏదో ఒక రోజు దాన్ని అంతటిని వదిలిపెట్టుకు వెళ్ళాల్సిందే కదా. నువ్వు ఎంత సుఖం అనిపించినా ఇంకా కావాలనుకుంటుంది తప్ప దానికి తీరిక లేదు కదా, అయిపోయింది అనుకుంటామన్నా. నువ్వు ఎన్ని ఆశించినా ఇక్కడైతే కనుక దాహం తీరదండి. రోజు దాని కొరకు యుద్ధం, ఈ యుద్ధం మందు విడుదల కూడా దొరకదు అంటున్నారు. కాబట్టి ఇలాంటి లోకం కోసం కాకుండా, లోకులు చెప్పే మాటలను బట్టి కాకుండా, ఈ లోక మర్యాదను బట్టి కాకుండా దేవుని మర్యాదను అనుసరించండి. లోకంలో మనుషుల గురించి కాకుండా దేవుడు చెప్పే మాటను ఆలకించండి. ఆయన చిత్తము చొప్పున మీరు జీవించిన రోజున మీ జీవితానికైతే కనుక నిజమైన నెమ్మది, సమాధానం కలుగుతుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. యేసు ప్రభువారు ఈ గొప్ప సంగతిని మనందరికీ తెలియచేయటం కోసమే లోకంలో అయితే కనుక పందుల్లో తిరుగుతున్న మనం, ఈ బురదలో బ్రతుకుతున్న మనల్ని ఇప్పటికైనా కానీ మనైతే కనుక రక్షించి ఆ పరలోకముందున దేవుని వైపు చూపించడానికి, ఆ వెలుగులో మనమందరము కూడా సంతోషపరితంగా జీవించడానికి తగిన మార్గాన్ని అయితే కనుక యేసు ప్రభువారు చూపించారు. ఈ మాటలు చెప్పడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు కనుక ప్రతి ఒక్కరూ కూడా యేసు నామమును బట్టి నేటి దినాన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని సన్నిధికి చేరటానికి, దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రంలో మనం ధ్యానించే వాళ్ళంగా, ఆ దేవుని కృపను బట్టి మనమందరం కూడా సంతోషంగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.